ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ మా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము మనం చదువుకున్నట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడి లేఖన భాగం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఈ యొక్క లేఖన భాగము తీతు గురించి మనం ధ్యానించినప్పుడు, తీతు ఆయా సంఘాల్లో బాధ్యత కలిగినటువంటి సహోదరుడుగా పరిచర్యను మరి ఆ యొక్క సువార్తను అనేక సంఘాలలో తెలియచేయడానికి విస్తరిస్తున్నటువంటి సందర్భంలో మరి ఆయన తీతుకు ప్రత్యేకంగా మరి ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏ విధంగా వారు చేయవలసిన పనులను వారు ఏ విధంగా ఉండాలి అని ఈ యొక్క 1, 2, 3 అధ్యాయాల్లో లిఖించినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం చదువుకున్నటువంటి మరి 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, అనగా మన యొక్క పాపపు స్థితి నుంచి మనల్ని విడిపించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చేశాడండి? వాలంటీర్గా చేశాడు. వాలంటీర్ అంటే ఏమంటాం మనం? స్వచ్ఛందంగా మరి తనకు తానుగా కదా, స్వచ్ఛందంగా ఆయన మనలను విమోచించడానికి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే జీతం లేని పనివాడిగా, లేదంటే ఏమీ ఆశించినటువంటి వ్యక్తిగా ఆయన. అందుకే మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనము చూడొచ్చు. ఏమని రాయబడి ఉందంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదునెను కదా. ఆయనే వాలంటీర్గా వచ్చాడు. ఎవరిని అంటే నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన ఎన్నికలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరినైతే ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు ఏర్పరచుకున్నాడో వారందరి కోసం ఆయన ఈ లోకానికి వాలంటీర్గా తన ప్రాణాన్ని పెట్టడానికే వచ్చాడు. హీ గేవ్ హిజ్ లైఫ్ కదా. ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికే నిన్ను నన్ను ఆయన మరణంలో నుండి, అనగా మనం చూస్తాం కదా యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఒకసారి గమనిద్దామండి. ఏమని రాయబడి ఉంటుందంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము మరి 24వ వచనాన్ని గమనిస్తే ఏమంటుంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణం అనేటటువంటి దానికి బందీలైపోయినటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క స్వచ్ఛందమైనటువంటి ప్రణాళికలో తన ప్రాణాన్ని పెట్టడానికి కదా, తన ప్రజలను రక్షించడానికి ఆయనే స్వచ్ఛందంగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడిగా మనము గమనిస్తూ ఉన్నాం. మరి అలాంటి దేవుడు మరి ఏం ఆశపడతా ఉన్నాడు అంటే, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను కదా. ఈ రోజుల్లో క్రియలు అంటే అవి ఎన్నో రకాలు చెప్తా ఉన్నాం మనం కదా. ఎన్నో క్రియలు, మేము అది చేస్తూ ఉన్నాము, మేము ఇలా ఉన్నాము, మరి మేము పరిచర్య ధర్మం జరిగిస్తూ ఉన్నాము, మరి ప్రభు ఇచ్చిన తలాంతు ప్రకారం మేము ఆయన పని చేస్తూ ఉన్నాము. కరెక్టే, మనము ఆ విధంగా చేయడం తప్పులేదు. కానీ మరి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు అంటే దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడు చూడండి. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు
అర్పించుకొనెను. ఆయన అర్పించుకున్నాడు. ఇంకా అర్పించుకున్నటువంటి ఆయన తన సొత్తుగా చేసుకున్నాడంట. నిన్ను నన్ను ఎవరంటారండి? ఆ బిడ్డలను బట్టి తల్లిదండ్రులు అంటూ ఉంటారు కదా, వీడు నా స్వాస్థ్యము, లేదంటే ఈయన నా సొత్తు, ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె అని దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఎలా అంటే ఆయన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా నిన్ను నన్ను నూతనపరిచి నూతన హృదయాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఆ దేవుడు తన కోసం పవిత్రపరుచుకున్నాడంట. నీ కోసం నా కోసం కాదు, తన కోసం పవిత్రపరుచుకొని ఏం చేయాలని ఆశపడుతున్నాడంటే సత్క్రియలు చేయాలని. మళ్ళీ సత్క్రియలు కూడా ఏదో చేయాలిలే, ఏదో పాలు పొందుకోవాలిలే అని చేయలేదు ఆయన. సత్క్రియలు ఆసక్తితో చేయాలంట. సత్క్రియలు ఎలా చేయాలంటే నీకు చేసుకోవాలనుకుంటే ఎలా చేస్తావో ఇతరులకు చేసేటప్పుడు కూడా ఆ విధంగా చేయాలి. మరి తీతుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఉన్నటువంటి సంఘకాలంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని పౌలు గారు రాస్తూ ఉన్నారు. చెప్పండి, ఈ మాట మనము గమనించుకోవచ్చు. ఎందుకంటే అందరూ హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే మనం అక్కడ ఈ మాట గమనించవచ్చు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఎలాంటి సత్క్రియలు ఆయన ఆశపడతా ఉన్నాడు అంటే కొందరు మానుకుంటున్నారంట. కొందరు మానుకుంటున్నారు. ఏం మానుకుంటున్నారు? సమాజంగా కూడుకోవడం లేదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇంకా ఒకరికొకడు హెచ్చరించచ్చు కదా, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క పనిని ఎంతో శ్రేష్టంగా ఎంచాలని కదా. కొందరు మానుకుంటున్నారయ్యా, మరి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను ఏమంటున్నాడు? తన కోసరం పవిత్రపరుచుకొని ఆయన సత్క్రియలు చేయడానికి తన సొత్తుగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అలాంటి దేవుడు మరి ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే సమాజముగా కూడుట మానుకుంటున్నారు. మరి ఏమాత్రం మీరు ఆ సత్క్రియల యందు ఆసక్తి కలిగి తెలియజేస్తూ ఉన్నారు అంటే సమాజంగా కూడుట మానక అంటే మందిరానికి రాలేదని కాదు, కానీ సువార్త ఎరగని వారు, దేవుని గురించి తెలియని వారు కదా. మరి ఎంతోమంది మరి ఈ యొక్క సమాజంగా కూడుకునే విషయంలో, మరి దేవుని ఆరాధించే విషయంలో వారు వెళ్తున్నటువంటి పరిస్థితులు చాలా అనానుకూలంగా ఉన్నాయి. మరి ఇదిగో ఆ యొక్క రాకడకు దినాలు సమీపంగా ఆయన రాబోతున్నాడు. మరి ఆయన వచ్చేలోపు మరి ఏ విధంగా వీరు క్రీస్తుని ఎరగాలి అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయ్యా తీతు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? తీతు 2:14 ప్రకారము సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు ఆయన పని చేయడానికి ఆయన బిడ్డలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నువ్వు నేను మనం రక్షించబడిన మనమందరం కూడా ఆ యొక్క సత్క్రియల యందు కదా, దేవుని పని యందు. మరి సత్క్రియలు అన్నప్పుడు మనం చేసే క్రియలు అది దేవుని చిత్తమై ఉండాలి. అది దేవుని చిత్తంలో ఉన్నటువంటి క్రియలు మనం చేసినప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సొత్తుకు తగినటువంటి వారంగా మనం జీవించగలుగుతాం. ఆ విధానంలో పౌలు గారు ఒక మాట తెలియజేస్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మరి 19వ వచనాన్ని గమనించినట్లయితే ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. మరి మనకు తెలుసు కదండి, ఆయన పౌలు గారి యొక్క ఆయన యొక్క స్థితిగతులు మనకు తెలుసు. ఆయన రక్షించబడక మునుపు
దేవుని యొక్క దర్శనాన్ని గమనించక ముందు ఆయన తన యోగ్యతల గురించి ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు. 3వ అధ్యాయము 5వ వచనంలో, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రం. బెన్యామీన్ అంటే మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గోత్రము. మరి హెబ్రీయుల సంతానము, హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిచయుడనై ఆసక్తి విషయమై సంఘమును హింసించిన వాడనై తనకు అధికారం ఉంది, హోదా ఉంది, ఏ స్థితిలోనైనా తను క్షేమకరంగా ఉన్నాడు. కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆ యొక్క సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజగా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే 1 కొరింథీ 9:19 ప్రకారము, నేను అందరి విషయమై స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని క్రీస్తు చెంతకు చేర్చడానికి నన్ను నేను దాసునిగా చేసుకొంటిని. ఇంకా ఏం చెప్తా ఉన్నాడు చూడండి, యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడని వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత దాసుని స్వభావం ఆయనకు కదా? ఎంత దాసుని స్వభావం, తనకున్నటువంటి క్వాలిఫికేషన్స్, తనకున్నటువంటి ఆ యొక్క ప్రాపర్టీ, తనకున్నటువంటి అథారిటీ అన్నీ పక్కన పెట్టేసి నేను క్రీస్తుని గురించి దాసుడనుగా ఎలా చెప్తా ఉన్నాడు. యూదులైనటువంటి వారికి సున్నతి విషయంలో తిమోతి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన వెంట్రుకలు కత్తిరించుకొని అక్కడి నుంచి అకుల ప్రిస్కిల దగ్గర నుంచి వెళ్ళినటువంటి వాడిగా చూస్తాం. మరి అన్యజనులను రక్షించడానికి ధర్మశాస్త్రము, ఈ దేవాది దేవుడు ఆయన స్వచ్ఛందంగా తను ఒక ఏమంటున్నాడండి, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఏ ఒక ఆజ్ఞ లేదంటే నువ్వు ఇవి పాటిస్తేనే నువ్వు రక్షణలోనికి వస్తావని లేదు. యేసుక్రీస్తు ప్రభువారు స్వచ్ఛందంగా, అయ్యా నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే రక్షణలోనికి వస్తావు, దానికి నువ్వు ఏ కట్టుబాట్ల మధ్య నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఆయన తన ప్రజలను విమోచించడానికి వచ్చాడు. ఆయన ఇవి చేయాలి అవి చేయాలని ఏది లేదు, కానీ ఏదైతే ఆయన చేయడానికి వచ్చాడో మరి ఆ యొక్క ఏ యొక్క స్వచ్ఛందంగా పనిచేయడానికి వచ్చినటువంటి దేవాది దేవుని వలె పౌలు కూడా చెప్తా ఉన్నాడు, అయ్యా నేను దాసుడిగా ఉంటున్నాను. ఇలాంటి పరిస్థితులు మరి ఆ విధంగా మనల్ని మనం గమనించుకున్నప్పుడు నిజంగా మన పక్కింటి వారికి తగినట్టుగా మనం ఉండగలుగుతామా? మన యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి వారికి తగినట్టుగా మనం ఉండగలుగుతామా? మన యొక్క చుట్టుపక్కల పరిస్థితులకు తగినట్టుగా? ఎందుకంటే మనం ఎప్పుడూ అంటాం కదా, మనం సువార్త చెప్పడం కంటే మన బ్రతుకే ఒక సువార్త అవ్వాలి, మన బ్రతుకే ఒక పత్రిక అవ్వాలి. అలా అయినప్పుడు మన యొక్క పనుల ద్వారా, మనం చేసేటటువంటి ఆ క్రియల ద్వారా క్రీస్తు పరిచయం అవుతాడు. నా యొక్క మాటల కంటే మన ప్రవర్తన ఎక్కువ సువార్తను తెలియజేస్తుంది, క్రీస్తును తెలియజేస్తుంది. అందుకే అంటున్నాడు, అయ్యా నేను సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను కదా, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను నా కోసం ఏర్పాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే మీలో నేనుండి కార్యం జరిగిస్తూ ఉన్నాను. అందుకే పౌలు గారు నేను దాసుడనైతిని. ఎంతగా దాసుడండి, ఎంతగా దాసుడై ఉండాలి, ఎన్ని మాటలు పడి ఉండాలి. మనం తెలుసు కదా పౌలు గారి పరిస్థితులు. నిజంగా నువ్వు నేను ఒకవేళ ఆయన పత్రిక రాస్తే ఏమని రాస్తాడు, ఎలా ఉన్నామని రాస్తాడు. ఆయన వెళ్తూ ఆయన అంత మాదిరి ఏమంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం ఎంతగా ఆ మాట చెప్పగలిగే స్థాయికి తను రాగలిగాడు. నేను దాసుడనైనాను, అందరికీ సువార్త ప్రకటించడం విషయమై ఎవరికి తగినట్టుగా వారి దగ్గర ఉంటూనే క్రీస్తును వారికి తెలియజేస్తూ వచ్చిన వాడనై ఉన్నాను అని ఆయన డిక్లేర్ చేస్తూ ఉన్నాడు.
కొరింథీ సంఘంతో రాస్తూ కదా. ఈరోజు మనకు కూడా అటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి ఎలా మన గురించి ఆయన అంత దాసుడి స్వభావం రావడానికి ఏమి మాదిరి మనం చూడొచ్చు కూడా. యోహాను సువార్త 13వ అధ్యాయము మనకందరికీ తెలిసిన భాగమే. 13వ అధ్యాయము 14-15 వచనంలో ఏమన్నట్టుందంటే, కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. నిజంగా కదండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంత దేవాది దేవుడు నిజంగా మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి తన శిష్యుల పాదములు కడిగి ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆ మాదిరి పౌలు తన బ్రతుకులో చూపిస్తూ వచ్చాడు. నేను అందరి విషయమై బానిసడై ఉన్నాను, ఎందుకంటే వారికి క్రీస్తు, నాలో ఉన్నటువంటి క్రీస్తు వారికి పరిచయం అవ్వాలి. నిజంగా బలహీనులైనటువంటి వారికి బలహీనుడినైతిని అంటే ఏదో వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారని కాదు, ఆత్మీయంగా వారికి సరి అయినటువంటి పరిపక్వత లేదు. క్రీస్తును ముందు పరిచయం చేసి వారు వెళ్తున్నటువంటి సిద్ధాంతాల గురించి క్రీస్తును పరిచయం అయిన తరువాత వారే ఆ యొక్క జ్ఞానంలోనికి దేవుడు నడిపిస్తాడు వారిని. కాబట్టి నువ్వు నేను ఏం చెప్పనవసరం లేదు. ఆ సమయాన క్రీస్తును మొదటగా పరిచయం చేయాలి అన్నటువంటి విషయమై నేను బానిసనయ్యాను, దాసుడనయ్యాను కదా. మనం కూడా అటువంటి స్థితిగతుల మధ్యన మనం వెళ్తూ ఉన్నప్పుడు నిజంగా నువ్వు చేస్తున్నటువంటి క్రియలు, నేను చేస్తున్నటువంటి క్రియలు ఆ యొక్క సత్క్రియల వలె క్రీస్తును పరిచయం చేసే విధంగా మనవి ఉన్నాయి అంటే నిజంగా మనం కూడా చెప్పగలము, ఆయన దాసులము, ఆయన బిడ్డలము, ఆయన కుమారులము. ఎందుకంటే ఆయన వెళ్తూ వచ్చాడు, ఆ మాదిరి చూపిస్తూ వచ్చాడు. ఏ పరిస్థితుల్లోనైనాను తను దాసుడుగా ఉండడమే తప్ప తన యొక్క స్థితిని ఏమాత్రము చూపించుకున్నటువంటి వ్యక్తిగా మనము పౌలు గారిని చూస్తూ ఉన్నాం. నిజంగా మనము మన యొక్క విశ్వాస జీవితంలో అటువంటి సత్క్రియలు చేసేవారుగా మరి సమాజంగా కూడుకోవడం మానుకునే పరిస్థితులు వచ్చేసాయి. ఎంతో క్రీస్తుని ఎరగనటువంటి జనాలు, మన ఒక గొప్ప ఉద్దేశం ఏంటంటే మన మీద ఎవరైతే వ్యతిరేకత చేస్తూ ఉన్నారో వారి కొరకే మనం ప్రార్థన చేయాలా, ఎందుకంటే వారికే రక్షణ లేదు కదా. ఇలాగా మనము ఎంత బాధ్యతగా, ఎంత జాగ్రత్తగా క్రీస్తును మనలో ప్రతిబింబించుకొని ప్రతి పరిస్థితిని మనం ఎదుర్కొని ముందుకు వెళ్తూ నిజంగా క్రీస్తు ప్రేమను చాటించగలిగితే నిజంగా దేవుని యొక్క సువార్త అన్నది ఈ రోజుల్లో చాలా సులువుగా అందరికీ చేరుతుంది. మన యొక్క బ్రతుకే మనం ఉన్నటువంటి 100 మంది ఆఫీసులో క్రీస్తును పరిచయం చేస్తుంది. మనమున్న 10 మంది కుటుంబంలో నీ యొక్క ప్రవర్తనే క్రీస్తును తెలియజేసే విధంగా ఉంటుంది. ఆ విధంగా మనము జీవించాలి. ఆ విధంగా మనమున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇంత పత్రికల్లో ఉన్న సారాంశము ఆ యొక్క సంఘము ఆరంభ దినాల్లో జరిగింది. అదే సంఘపు కాలంలో నువ్వు నేను ఉన్నాం. పౌలు ఏ దేవుడినైతే వెంబడిస్తూ వచ్చాడో అదే దేవుణ్ణి నువ్వు నేను వెంబడిస్తూ ఉన్నాం. కానీ ఆ దాసుని స్వభావం మనలో లేదు, ఆ యొక్క మాట పడే స్వభావం లేదు, ఒక పని ఓపికగా నిస్వార్థంగా చేయాలన్నటువంటి ఆసక్తి లేదు. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకి ఇందులో ఏం ఆశించి వెళ్ళేవారే ఉన్నారు. కానీ నిజంగా అదేనండి మన భక్తి జీవితంలో ఎట్లా అయిపోయామంటే నేను టయానికి ప్రార్థన చేసుకోవాలి, టయానికి వాక్యం చదువుకోవాలి, టయానికి మందిరానికి పోవాలి, ఇందులోనే మనం ఫిట్ అయిపోయినాం. ఇందులోనే మనం బాగా ఫిట్ అయిపోయి మన చుట్టుపక్కల వాడు ఎంత ఆకలితో ఉన్నా కనీసం ఒక పూట అన్నం అంటే ఇది కేవలం ఎగ్జాంపులే. అంటే అన్నం భోజనం పెట్టాలన్నది కానీ నిజంగా మన యొక్క మనం క్రీస్తుని ఆయన ఎరిగినటువంటి వారంగా ఆయన చెప్తా ఉన్నాడు తీతుకు, అయ్యా నువ్వు మాట చేత కాదు కానీ సత్యము చేత క్రియల చేత నువ్వు క్రీస్తును పరిచయం చేయాలి, క్రీస్తు ప్రేమను చూపించాలి. వాక్యం చదివి ప్రార్థన గంటలు ఓకే, నేను చేయొద్దనట్లేదు, కానీ ఎందుకో ఇక్కడే మనం ఉండిపోయామేమో, నేను బాగున్నాను ఆత్మీయ స్థితిలో అనుకునే దగ్గరే ఉండిపోయామేమో
అనేది నేను చెప్పాలనుకున్న ఉద్దేశం. నిజంగా దాసుని స్వభావము నీకొక్కడికి అవసరం లేదు, అది నీ పక్కన వాళ్ళకి కావాలి. నువ్వు దాసుడు వలె ఉన్నావా, ఎలా ఉన్నావు అని. అది నువ్వు చేస్తున్న ఆఫీస్లో తెలియాలి, నువ్వు ఉన్న సమాజంలో తెలియాలి, నువ్వు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో తెలియాలి. ఈయన మంచి మనసు కలిగిన వాడు, ఈయన వెంబడిస్తున్నట్టు ఇంత మంచి మనసు కలగడానికి కారణము ఈయన వెంబడిస్తున్నటువంటి దేవుడు. అప్పుడు వారికి క్రీస్తును పరిచయం చేయడం పెద్ద విషయమేమి కాదు. మన బ్రతుకే ఒక పత్రిక అయినప్పుడు, బ్రతుకే ఒక సువార్త అయినప్పుడు నిజంగా మనము దాసుల వంటి స్వభావము, ఆ స్వభావము ఇతరుల దగ్గరే మనం చూపించాలి. కానీ మన యొక్క ఆత్మీయ స్థితి, మనము బైబిల్ అంతా ఎన్నిసార్లు చదివినా కానీ మన పక్కన వ్యక్తికి సువార్త చెప్పలేకపోతే, మన పక్కన వ్యక్తికి మాదిరిగా మనం కనపడకపోతే నిజంగా మనము కొంత నిజంగా అది క్రియల్లోకి రావాలని యోహాన్ భక్తుడు కూడా చెప్తాడు. నిజంగా ఆ క్రియల్లోకి మన భక్తి వచ్చినప్పుడు నిజంగా ఆ దేవాది దేవుని యొక్క సువార్త ప్రకటించడము చాలా సులువైపోతుంది. ఆయన రాకడకు దినాలు కూడా చాలా సమీపంగా ఉంటున్నాయని గుర్తించి మరి ఆయన కృప ద్వారా మనమందరం కూడా ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థించండి.